హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోకి 2021 ఇయర్లో రాబోతున్న సెకండ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇండిగో పెయింట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ రైజ్ చేయడం కోసం ఐపీఓ ద్వారా రాబోతుంది. ఇండిగో పెయింట్స్ ఐపీఓ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దాంతోపాటు ఇండిగో పెయింట్స్ యొక్క కంపెనీ డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్, ఫైనాన్షియల్స్, వాళ్ళకున్న కీ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అండ్ ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా, మన అనాలిసిస్ ఏంటి అనే విషయాలు కంప్లీట్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇండిగో పెయింట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి 1176 crores ఫండ్ రైజ్ చేయబోతుంది. అండ్ ఈ ఐపీఓ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ January 20th నుంచి January 22nd వరకు అందుబాటులో ఉండబోతుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే January 20th నుంచి January 22nd వరకు ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు. ఈ ఐపీఓ కోసం కంపెనీ ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ 1488 నుంచి 1490 రూపీస్. సో ఈ ప్రైస్ బ్యాండ్లో మనం బిడ్ చేయొచ్చు. అయితే ఏ ఇండివిజువల్ ఇన్వెస్టర్ అయినా ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మినిమం 10 shares బై చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ మీరు బై చేయాలనుకుంటే అట్లీస్ట్ మీ అకౌంట్లో 14,900 రూపీస్ అయితే ఉండాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం 13 lots వరకు అప్లై చేయొచ్చు అండ్ మినిమం 1 lot అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే. పబ్లిక్ ఎట్ లార్జ్ నుంచి ఫండ్స్ రైజ్ చేశాక ఇండిగో పెయింట్స్ సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ అవబోతుంది. అండ్ బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో February 2nd లిస్టింగ్ కాబోతుంది. ఈ February 2nd అనేది మనం చాలా కీగా అబ్జర్వ్ చేయాల్సిన డేట్. ఎందుకంటే మనకి February 1st బడ్జెట్ ఉంటుంది. సో బడ్జెట్లో ఏమైనా మార్కెట్స్ డిసప్పాయింట్ అయినట్లయితే దాని ఇంపాక్ట్ డెఫినెట్గా దీని లిస్టింగ్ గెయిన్స్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక కీ రిస్క్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఐపీఓ యొక్క అనాలిసిస్ మనం చివరిలో చూసేటప్పుడు వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ పోస్ట్ ఇష్యూ ప్రమోటర్స్ వాటా ఎలా ఉండబోతుంది అంటే, ప్రమోటర్స్కి ఇప్పటిదాకా ఈ ఇండిగో పెయింట్స్ కంపెనీలో 60.05% వాటాని కలిగి ఉన్నారు. అండ్ పోస్ట్ ఇష్యూ ప్రమోటర్ హోల్డింగ్ 54%గా డిక్రీజ్ కాబోతుంది. సో క్లోజ్ టు 6% అయితే వాళ్ళు తగ్గించుకుంటున్నారు వాళ్ళ వాటాలో. ఇండిగో పెయింట్స్ బిజినెస్ మోడల్ చూద్దాం. అండ్ ఈ పెయింటింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కీ నిటిగ్రిటీస్ చూద్దాం. మేజర్ కాంపిటీటర్స్ ఎవరున్నారు అండ్ ఈ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండిగో పెయింట్స్ ఎంటైర్ డెకరేటివ్ పెయింట్ ఇండస్ట్రీలో 5th లార్జెస్ట్ కంపెనీ. డెకరేటివ్ పెయింట్ ఇండస్ట్రీలో ఏషియన్ పెయింట్స్ ద బిగ్గెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ బర్జర్ పెయింట్స్, నెరోలాక్, ఆల్కోజ్ నోబెల్ అండ్ 5th ప్లేస్లో ఇండిగో పెయింట్స్ ఉంది. అండ్ ఇండిగో పెయింట్స్ 2000 ఇయర్లో స్టార్ట్ అయింది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years వీళ్ళు 5th లార్జెస్ట్ ప్లేయర్గా అవతరించడం చూస్తున్నాం. అండ్ ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే ఇండిగో పెయింట్స్ ఫాస్టెస్ట్ రెవెన్యూ గ్రోయింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి ఇది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. ఇండిగో పెయింట్స్ యొక్క యూనిక్నెస్ ఏంటి, అసలు ఇండిగో పెయింట్స్ వాళ్ళు 5th లార్జెస్ట్ పొజిషన్కి ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎలా రాగలిగారు అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ని ఎలా బీట్అవుట్ చేయగలిగారు అంటే, వీళ్ళకొన్న యూనిక్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానిలో మనం కొన్ని ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇంటీరియర్ ఎమల్షన్స్, ఎక్స్టీరియర్ ఎమల్షన్స్, ఎనామిల్స్, పుట్టీస్, ప్రైమర్స్, స్లీక్ వుడ్ కోటింగ్స్. సో వేరియస్ ప్రొడక్ట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ఉన్న ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఫస్ట్ టైం ఎవర్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా వీళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో. వీళ్ళ యూనిక్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ వీళ్ళు మెటాలిక్ ఎమల్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటు బ్రైట్ సీలింగ్ కోట్ ఎమల్షన్స్ని, టైల్ కోట్ ఎమల్షన్స్ని, డర్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఎక్స్టీరియర్ లామినేట్స్ని, ఫ్లోర్ కోట్ ఎమల్షన్స్ని, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ లామినేట్స్ని, పియూ సూపర్ గ్లాస్ ఎనామిల్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ మార్కెట్ పొజిషనింగ్ని సుస్థిరం చేసుకున్నారు. అండ్ యూనిక్ ప్రొడక్ట్స్ నుంచే వీళ్ళకి 28% ఆఫ్ దర్ ఎంటైర్ రెవెన్యూస్ కంట్రిబ్యూషన్ వస్తుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఇన్ ద ఇండస్ట్రీ. అదర్ కీ స్ట్రెంగ్త్స్ చూసినట్లయితే మనకి లార్జ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అనేది అండ్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అనేది వెరీ కీ స్ట్రెంగ్త్ అని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు వెల్ ప్రూవెన్ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ రికార్డ్. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గ్రోత్ చూపించారని చెప్పి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మనం చూసేటప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ చూపిస్తున్నారు. సో దాంతోపాటు స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ. మనం వీళ్ళ బ్రాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండిగో పెయింట్స్ యాజ్ అ బ్రాండ్ MS ధోని ఎండోర్స్ చేస్తున్నారు దీనికి. అండ్ అక్రాస్ ది నేషన్ రికగ్నిషన్ వీళ్ళకి రావడానికి కారణం MS ధోని బ్రాండ్ ఎండోర్స్ చేయడం కూడా అని చెప్పుకోవచ్చు మనం.
వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ కలిగి ఉన్నారు, బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్నారని చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో పెయింటింగ్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. టైర్ 1, టైర్ 2 సిటీస్తో పాటు మెట్రోస్లో కూడా వెరీ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిగి ఉండడం వీళ్ళ వన్ ఆఫ్ ది కోర్ స్ట్రెంగ్త్స్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ రాజస్థాన్, కేరళ అండ్ తమిళనాడులో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ రా మెటీరియల్స్ ఎక్కడైతే అవైలబుల్లో ఉన్నాయో అక్కడ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండడం వల్ల ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా వీళ్ళకి తక్కువగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా ప్రాసెస్ అయిన తర్వాత దాని షిప్మెంట్ ఛార్జెస్ అండ్ అవుట్బౌండ్ ఛార్జెస్ డెఫినెట్గానే ఎక్కువగా ఉంటాయి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సైడ్ అయితే మాత్రం వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా లొకేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసినట్లయితే ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లు క్లియర్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మాత్రం కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. 2018లో 128 మిలియన్ రూపీస్ చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అదే 2019కి 268 మిలియన్ రూపీస్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మనకి. అలాగే 2020కి వచ్చేసరికి ఆల్మోస్ట్ డబుల్ కనిపిస్తుంది, 268 మిలియన్ నుంచి 478 మిలియన్ వరకు. సో వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు ఓవర్ ద ఇయర్స్. అయితే ఈ ఐపీఓకి మనం అప్లై చేయొచ్చా లేదా అండ్ వాట్ ఆల్ ది కీ రిస్క్స్ అని అంటే డెఫినెట్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు ఈ ఐపీఓ లిస్టింగ్ డేట్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. February 2న ఈ ఐపీఓ ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతుంది. సో February 1న మనకి యూనియన్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ ఏమన్నా స్టాక్ మార్కెట్స్ని డిసప్పాయింట్ చేస్తే డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్లో హ్యూజ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఇండిగో పెయింట్స్ లిస్టింగ్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రమోటర్స్ గురించి కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకోవాలి. ఇండిగో పెయింట్స్ యొక్క కీ ప్రమోటర్ హేమంత్ జలన్ గారు. హేమంత్ జలన్ గారు కరెంట్ ఏజ్ చూసినట్లయితే 70 ఇయర్స్ క్లోజ్గా ఉన్నారు ఆయన. సో తర్వాత సక్సెషన్ ప్లానింగ్ ఎలా ఉంది అండ్ ఫర్దర్గా ఈ కంపెనీని ఎవరు ముందుకు నడిపించబోతున్నారు అనే అంశాలు కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడర్ వీక్ కంపెనీస్ని కూడా టర్న్ అరౌండ్ చేసేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం చూసాం ఈ ఎగ్జాంపుల్స్ ఇండియన్ మార్కెట్స్లో అక్రాస్ ది గ్లోబ్ కూడా చాలా బిగ్ కంపెనీస్ ఇలా టర్న్ అరౌండ్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో సక్సెషన్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు గోయింగ్ ఇన్ టు లాంగర్ టర్మ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ దిస్ కంపెనీ. దాంతోపాటు యాజ్ ఆన్ టుడే మనం గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ చూసుకున్నట్లయితే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ 2 సెషన్స్లో స్టాక్ మార్కెట్స్ ఇంత షార్ప్ ఫాల్ అయినప్పటికీ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మాత్రం మోర్ దెన్ 50% రన్ అవుతున్నాయి. ఇష్యూ ప్రైస్ చూసినట్లయితే అప్పర్ సైడ్ మనకి 1490 రూపీస్గా ఉంది అండ్ కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే 740 నుంచి 750 రూపీస్గా ఉంది. సో 1490 పైన 750 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం పే చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. సో మోర్ దెన్ 50% ప్రీమియం పే చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి దీని అర్థం. సో గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ చూసినట్లయితే డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇండిగో పెయింట్స్కి రిలేటెడ్గా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ ఈ ఐపీఓకి సంబంధించిన కీలకమైన అంశాలు, కంపెనీకి రిలేటెడ్గా మేజర్ స్ట్రెంగ్త్స్ అండ్ సమ్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలోని కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.